మన సైడు మనం మంచిగుంటూ ఇతరులతో మనం మంచిగుంటే, ఇతరులు మనతో మంచిగున్నా లేకున్నా మనం ఈ యొక్క మంచి ఆలోచనతో మంచిగా ఉంటే గనక దేవుని యొక్క దయ, కరుణ, రెహమత్ మనపై కురుస్తుంది అని, అటువంటి వారి యొక్క ప్రాణం పోయేటప్పుడు కానీ, తర్వాత ఆలమే బర్జకులో కానీ, ప్రళయ దినం రోజు కానీ, తీర్పు దినం జడ్జిమెంట్ డే రోజు కానీ, స్వర్గంలో కానీ అల్లా యొక్క సహాయం వారికి ఎల్లవేళలా దొరుకుతుంది అని ఖురాన్ మరియు హదీసుల్లో అనేక చోట్ల ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. మీరు కూడా ఒక్కసారి ఖురాన్ చదివి అరబ్బీలో చదవండి. అరబ్బీయే కాకుండా ఈరోజు అనేక భాషల్లోకి ఈ యొక్క ఖురాన్ అనే తర్జుమా వచ్చేసింది. మీకు వచ్చిన భాషలో మీరు కూడా ఒకసారి ఖురాన్ తీసి చదవండి. ఇక ఖురాన్లో సూరా అల్ నూర్ 24వ సూరా 32వ వాక్యం, మీలో వివాహం కాకుండా ఉన్న స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో మీ చుట్టుపక్కల లేదా మీలో, మీ బంధుమిత్రుల్లో, మీ కుటుంబాలలో, మీ ఇరుగు పొరుగు వారిలలో, మీలో, ఖురాన్లో సూరా అన్నూర్ 24వ అధ్యాయం 32వ వాక్యం, మీలో వివాహం కాకుండా ఉన్న స్త్రీ పురుషులు అటువంటి వారికి మీరు వివాహం చేయండి. అలాగే మంచి నడవడిక గల మీ యొక్క బానిసలు ఎవరైనా ఉండుంటే ఆ యొక్క స్త్రీలైనా పురుషులైనా వారికి కూడా వివాహం జరిపించండి. మీరు ఒకవేళ ఖురాన్లో ఇంకా చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే వాక్యంలో, ఒకవేళ వారు పేదవారై ఉంటే గనక అల్లాహ్ తన యొక్క అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, సమస్తము తెలిసినవాడు. అల్లాహ్ పట్ల నమ్మకం లేదా? అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నాడు ఏమని, మీరు సంతానాన్ని పోషించలేమేమో అనే భయంతో మీరు సంతాన హత్య చేయకండి అని చెప్తూ ఉన్నాడు అల్లాహ్. ఎందుకంటే ఆకాశంలో ఎగిరే పక్షులకు కానీ, భూమి మీద సంచరించే జంతువులకు కానీ, నీళ్ళల్లో ఉన్న జీవులకు కానీ, అడవుల్లో, రాళ్ళల్లో, రప్పల్లో, కొండల్లో, పర్వతాల్లో ఉన్న జీవులకు కానీ అన్నిటికీ అవి రేపటి కోసం ఏమీ దాచుకోకపోయినా సరే వాటిని పోషించే బాధ్యత మాది. మేము అవి రేపటి కోసం ఏం దాచుకోకపోయినా సరే మేము వాటిని పోషిస్తూ ఉన్నాం. మరి మిమ్మల్ని పోషించే బాధ్యత కూడా మాదే. మీరు ఇలా పోషించలేమేమో అనే భయంతో సంతాన హత్య చేయకండి అని చెప్పడం జరుగుతుంది. అయ్యో లేదేమో, ఎలా అవుతుందో ఏమవుతుందో అనే భయంతో మీరు పెండ్లు చేసుకోకుండా ఉండకండి, పెండ్లు చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు సంతానాన్ని పోషించలేమేమో అనే భయంతో అబార్షన్లు మరి సరైనవేనా? మరి ఆడపిల్ల మగపిల్ల అనే విషయంలో అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవి సరైనవేనా? మరి